వెల్కమ్ టు వేవ్స్ మీడియా. ప్రతిపాడు నియోజకవర్గం ఈ రోజు సాయంత్రం పెదనందిపాడు మండలం పెదనందిపాడు గ్రామంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బలసాని కిరణ్ కుమార్ మాట్లాడుతూ చంద్రబాబు గారి పాలనలో చోటు చేసుకున్నటువంటి అవినీతి, ప్రజా వ్యతిరేక విధానాలను స్పష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా తీసుకోవాలని తెలిపారు. త్వరలో ప్రతి వార్డులో గడప గడపకు బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజలెదుట చంద్రబాబు పాలనలో జరిగిన మోసాలను తెలియజేసే విధంగా ప్రణాళిక రూపొందించాలని కోరారు. ప్రతి కార్యకర్త ఈ ఉద్యమంలో భాగస్వామి కావాలని, మోసం చేసిన పాలకులను నిలదీయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెదనందిపాడు మండల కన్వీనర్ షేక్ కాసిం ఫిరా మరియు ఎంపీపీ, గ్రామ సర్పంచ్, అన్ని గ్రామాల రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మట్టు వెంకటప్పారెడ్డి, పెదనందిపాడు మండల మరియు మండల పరిధిలో గల అన్ని గ్రామాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఈ రోజు వరకు కూడా ఆయన ఏదైతే 6 ప్యాక్ చాలా విషయాలు ఇచ్చాడు. గ్యాస్ అన్నాడు, ఉచిత బస్సు అన్నాడు, రైతు భరోసా అన్నాడు, ఇలా రకరకాల తల్లికి వందమని కూడా పేరు పెట్టారు. అమ్మఒడి అది మందే అన్నీ కూడా మన కాపీ చేసుకున్నాడు కానీ పెట్టి వచ్చాడు. కానీ పాపం జనాన్ని మోసం చేశారు. ఏమనుకున్నారంటే జనం కూడా అన్నీ తన్నాడు. జగన్ గారు ఇంత ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఇప్పిస్తానన్నాడు అన్న దాంట్లో ఆయన మాయ మాటలకి మోసపోయారు. జనం అంతా కూడా మోసపోయి కొంతమంది ఆశపడటం తప్పలేదు, మనిషి ఆశపడతాడు తప్పే లేదు. కానీ ఎంత దారుణంగా మోసం చేశాడంటే చంద్రబాబు పేదవాళ్ళ బ్రతుకులతో ఆటలాడుకున్నాడు. నిజంగా వాళ్ళు ఆశపడతారు, వాళ్ళకి అదైతే మాకు ఓట్లేస్తారో దాంతో వాళ్ళకి ఆశ కల్పించి మోసం చేశారు చంద్రబాబు నాయుడు. ఈ యొక్క మోసాన్ని మనం ప్రతి ఊరిలో, గ్రామ స్థాయిలో కానీ ప్రతి ఇంటి స్థాయిలో కానీ ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో, ఈ అర్హత కలిగిన వాళ్ళకి ఎవరికి అయితే ఈ యొక్క పథకాలు అందలేదు, దీన్ని మనం వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇదిగో మీకు ఈ అర్హత ఉంది, అయినా కానీ ఈరోజు మీరు పొందలేదు, అర్హత పొందినా కానీ మీకు వచ్చిన దాంట్లో ఈరోజు దాకా శివ గారు అన్నట్టు, లేదంటే వెంకటాపరెడ్డి గారు అన్నట్టు ఆయన ఇచ్చిన దానిలో ఇది అందలేదు, మీకు ఎందుకు అందలేదు, ఏ కారణం అందలేదు, కొంతవరకు అందిని ఇవి ఎందుకు అందలేదు అన్న దాని మీద వాళ్ళు కొంచెం మనం అభ్యర్థన చేసి వాళ్ళకు కొంచెం చైతన్యం కల్పించి ఇది ప్రతి చోట అన్ని చోట్ల డిస్కస్ చేసుకుంటే కానీ ఇది జనం అనేది తిరగబడదు. లేదనుకుంటే మనం ఇలాగే సైలెంట్